కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. దానం నాగేందర్ పార్టీ మారి 3 నెలలు కావడంతో న్యాయ నిపుణులతో పార్టీ అధిష్టానం చర్చిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 నెలల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలనే నిబంధనల్లో ఉంది. దాంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ వెళ్లనున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు వెళ్లాలన్నట్లుగా కూడా బీఆర్ఎస్ అయితే యోచిస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొదటి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీని వీడి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలను వదిలిపెట్టేది ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ ముఖ్యంగా ఇప్పటికే అటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీవారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు తాజాగా సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా పార్టీ కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దానం నాగేందర్ సంబంధించి కాంగ్రెస్ లో చేరి 3 నెలలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో ఇప్పటికే పార్టీ చర్చించింది. సుప్రీంకోర్టు గతంలో తీర్పు ప్రకారం 3 నెలల్లోనే అర్హత పిటిషన్పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే అనర్హత వేటు పడేలా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో పేరా నెంబర్ 30-33 ప్రకారం హైకోర్టు కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 20వ తేదీన హైకోర్టులో దానం నాగేందర్ సంబంధించి అనర్హత అంశంపై విచారణ జరగాల్సి ఉంది. హైకోర్టు వెంటనే న్యాయ ప్రకారం నిర్ణయం తీసుకుని దానం నాగేందర్ పై అనర్హత వేటు మాత్రం వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లేలా కూడా బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దానం నాగేందర్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే వరుసగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఒక్కసారిగా పార్టీ మారుతున్నా డైరెక్ట్ గా కండవాలు కూడా తప్పుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఆధారం బేస్ చేసుకుని ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్తా సుప్రీంకోర్టుతో అనర్హత వేటు పడేలా కూడా తాము ప్రయత్నిస్తామంటూ కూడా చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడే గతంలో సుప్రీంకోర్టు కూడా 3 నెలల్లోపైనే తీర్పిచ్చింది ఎమ్మెల్యేల విషయంలో. ఇంకా వేరే ఇతర రాష్ట్రంలో ఉన్న తీర్పుల ఆధారంగా కూడా వెంటనే టేకప్ చేసేలా కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇక ముందు పార్టీ మారకుండా కట్టడి చేసేటువంటి పని అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో ఇక మిగతా ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా గ్రేటర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ సంబంధించిన మాజీ మంత్రి, కొత్త ఎమ్మెల్యే కావచ్చు, ఇంకా మరికొంతమంది జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కట్టడి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ చందు.